హాయ్ అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఎంతో రుచికరమైన ఈ వంకాయ ఫ్రై వంకాయలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రైస్‌లోకి ఈ వేపుడు చాలా బావుంటుంది. దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఒక అరకిలో వంకాయలు తీసుకున్నానండి. అరకిలో వంకాయలకి స్టఫింగ్‌లోకి వేరుశనగ గుళ్ళు 2 స్పూన్లు, శనగపప్పు స్పూను, మినపప్పు 1 స్పూను, వెల్లుల్లి రెమ్మలు, 7, 8 ఎండుమిర్చి, అర స్పూను జీలకర్ర ఇవి తీసుకున్నాను. పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని, అందులో 1 స్పూను ఆయిల్ వేసుకుని, ముందుగా ఎండుమిర్చి వేపించుకోవాలండి. ఎండుమిర్చి కొద్దిగా కలర్ మారే వరకు వేపుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అన్నీ కలుపుకుని దోరగా వేగించుకోవాలండి. అన్నీ కలిపి కలర్ మారే వరకు వేపించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వేపించుకొని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులో 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు గుత్తులుగా కట్ చేసుకోవాలండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత వంకాయలు అందులో వేసేయాలండి. ఆయిల్‌లో వంకాయలు మగ్గాలండి. వంకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి. కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారనివ్వాలండి కొద్దిగా. చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది ఈ వంకాయల్లో స్టఫ్ చేయాలి. ఇంకేమన్నా పౌడర్ మిగిలితే పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఆ ఆయిల్‌లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసేయాలి. వేసి ఒకసారి కలపాలండి. కలుపుకుని మనం పక్కన పెట్టుకున్న పౌడర్ ఉంది కదండీ! అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని అన్నీ కలిసేంత వరకు ఒకసారి కలుపుకోవాలండి. వంకాయలు విడకుండా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైకి. నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. వంకాయలు విడకుండా కలుపుకోవాలండి. కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.